హోమం చేయాలి అంటే సమిసలుగా ఏ రకమైన కర్ర అయినా వాడచ్చా? ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇది కూడా చూడండి. హోమం చేయాలి అంటే సామాన్యంగా నేను 2-3 సార్లు చూశాను. కొన్ని చోట్ల వాళ్ళు సరుగుడు కర్ర అవి పట్టుకొచ్చి, తుమ్మకర్ర అవి పట్టుకొచ్చేసి హోమం చేసేస్తున్నారు. ఏ కర్ర దొరికితే ఆ కర్ర తెచ్చి హోమం చేస్తున్నారు. అలా కాదు. దొరికినంతవరకు శాస్త్రీయత అనేది పాటించండి. ఏమిటి అంటే రావి కర్ర, మర్రి, వేప, మారేడు, నేరేడు, దేవదారు, మామిడి, ఈ చెక్కలు, ఈ రకమైన కర్రలు చాలా ప్రశస్తమైనటువంటివి హోమానికి అని చెప్తూ ఉన్న శాస్త్రం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రకమైన కర్రలే వాడండి. అంతేగాని చెత్తా చెదారం పనికిరానటువంటి కర్రలు వాడద్దు. మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే యజ్ఞకుండం సశాస్త్రీయంగా ఉండాలి. అందులో వాడేటటువంటి కర్ర సశాస్త్రీయంగా ఉండాలి. మిగిలిన కూడా సశాస్త్రీయంగానే ఉండాలి. అయితే అనుమానం వస్తుంది, మరి విద్యల మీద హోమం చేయకూడదు కదా, అది శాస్త్రం కాదు కదా అని. ఆపండి, అవేం కాదు. మిద్దెల మీద హోమం శుభ్రంగా చేయొచ్చు. ఎందుకంటే నేల మీద చేయడానికి ప్రొవిజన్ లేదు. ఎక్కడ చేయమంటావు అండి? మానేయమంటావా? హోమం చేయటం మానేయ్యి అని చెప్పడానికి నువ్వు ఒక్కర్లేదు, ఎవడైనా చెప్తాడు అన్నమాట. మంచి పనులు చేయడానికి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి. ఏం పర్వాలేదు, మిద్దెల మీద హోమాలు చేయొచ్చు. అలాగే ఇక్కడ ఈ కర్ర దొరుకుతుంది, రావి, మర్రి, జువ్వి, వేప, మామిడి. వీటిల్లో మామిడి అనేది చాలా మంచిది, రావి అనేది చాలా మంచిది. అలాగే నేరేడు, దేవదారు, ఇవి కూడా మంచి చెక్కలు. వీటిని తెచ్చుకుని మీరు హోమం చేసుకోండి. ఒకవేళ ఈ కర్ర దొరక్కపోతే అప్పుడు ఆలోచన. ఈ 7 రకాలైన కర్రలోనూ ఏదో ఒక కర్ర తప్పనిసరిగా దొరుకుతుంది. ఇవాళ రోజున దొరుకుతుంది. ఒకవేళ ఎప్పుడైనా కనుక అవి దొరక్కపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోండి. అది కూడా మిగిలినటువంటి కర్రను వాడుతూ శాస్త్రం కోసమైనా సరే ఈ రావి, మర్రి, వేప ఇటువంటి కర్రలు 1-2 కర్రలు కూడా వేయండి. శాస్త్ర ప్రకారం సరిపోతుంది, నమస్కారం పెట్టండి. అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. కానీ హోమానికి మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి 7 రకాల కర్రనే వాడాలి.